నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ సీనియర్ హీరోస్లో బాలయ్య ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నాడు. వెండి తెరపైన వరుసగా 4 బ్లాక్ బస్టర్లు, బుల్లి తెరపైన నెంబర్ 1 హోస్ట్గా పద్మభూషణ్ అవార్డ్, ఎమ్మెల్యేగా హ్యాట్రిక్, ఇలా విజయ పదంలో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఆయన ఏది ముట్టుకున్నా సరే అది బంగారంలా మారిపోతుంది. అఖండ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య ఇక వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో అవార్డులు రివార్డులతో చెలరేగిపోతున్నాడు బాలయ్య. వింటేజ్ బాలయ్యని తలపిస్తున్నాడు. తిరిగి మునుపటి స్టార్డమ్ని, క్రేజ్ని సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్తో, స్క్రీన్ ప్రజెన్స్తో ఇప్పటి యంగ్ జనరేషన్ని కూడా తన వైపు లాక్కుంటున్నాడు. డిఫరెంట్ కంటెంట్స్తో ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేస్తూ ఒక సరికొత్త బాలయ్యని మనకు ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకప్పటి బాలయ్య స్టోరీ సెలక్షన్స్ వేరు, ఇప్పటి బాలయ్య స్టోరీ సెలక్షన్స్ వేరు. ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే ట్రోల్ స్టఫ్ కింద చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు బాలయ్య సినిమాలంటే మినిమం గ్యారంటీ. రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బాబీ డైరెక్షన్లో స్టైలిష్ మాస్ యాక్షన్ మూవీగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని బాలయ్యకి డబుల్ హ్యాట్రిక్కి మార్గం సుగమం చేసింది. ఒకవైపు భారీ పాన్ ఇండియా మూవీ, మరోవైపు భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పోటీలో ఉన్నా కానీ బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే ఫిగర్స్ని నమోదు చేశాడు బాలయ్య. ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్లో మాస్ మూవీగా రిలీజ్ అయిన దుమ్ము లేపింది. బాలయ్య మాస్ స్టైలిష్ యాక్షన్ పర్ఫార్మెన్స్, బాబీ టేకింగ్, అలాగే తమన్ బీజిఎం అండ్ మ్యూజిక్ సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, గ్రాండ్ విజువల్స్తో సినిమా మంచి హై ఇచ్చింది. ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, చేసిన కాస్త కూస్తో ప్రమోషన్లు కూడా రాంగ్ వేలో వెళ్ళడం, అలాగే సినిమా హైప్కి తగ్గట్టుగా థియేటర్లు ఇవ్వకపోవడం, ఇది కేవలం మాస్ యాక్షన్ మూవీ అని ఆడియన్స్ భ్రమపడడం, ఇలాంటి వాటన్నింటి వల్ల డాకు ప్రపంచం కాస్త తగ్గింది. లేదంటే బాలయ్యకి 200 కోట్ల ఫిలిం పడి ఉండేది. అయినా సరే 190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో దుమ్ము లేపి బాలయ్య స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత డాకు మహారాజ్లో ఉన్న కంటెంట్ని ఆడియన్స్ గుర్తించారు. వెర్రెత్తిపోయి మరీ సినిమాను చూశారు. ఆల్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్కి వచ్చిన డాకు మహారాజ్కి అన్ని ఇండస్ట్రియల్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. తెలుగు సినిమాలని అస్సలు దేకని తమిళ ఆడియన్స్ కూడా డాకు మహారాజ్ని ఆదరించారు. యాక్షన్ మూవీస్ అంటేనే అస్సలు గిట్టని మలయాళ ప్రేక్షకులు కూడా డాకు మహారాజ్ని నెత్తిన పెట్టుకున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి 18 దేశాల్లో నెంబర్ 1గా ట్రెండ్ అయింది డాకు మహారాజ్. బాలయ్య హీరోయిజం, ఆయనకిచ్చిన ఎలివేషన్స్, బీజిఎం, విజువల్స్ ఇవన్నీ చూసి మతి పోయింది వాళ్ళకి. ఏకంగా 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నిలబడింది డాకు మహారాజ్ మూవీ. అయితే ఒక రీజనల్ మూవీగా రిలీజ్ అయిన ప్యాన్ వరల్డ్ రేంజ్లో రెస్పాన్స్ దక్కించుకుంది. రాబోయే అఖండ 2కి మార్గం సుగమం చేసింది. అఖండ 2 మూవీని ప్యాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు, కానీ డాకు మహారాజ్ మూవీ ప్యాన్ వరల్డ్ రేంజ్లో రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే డాకు మహారాజ్ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాలయ్య నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులతో పాటు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే ఇరాక్ సైతం ఫిదా అయింది. అక్కడి ప్రేక్షకులు కూడా డాకు మహారాజ్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇరాక్లోని ప్రముఖ వార్తా సంస్థ ఒకటి డాకు మహారాజ్ మూవీ గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసమే రాసి పడేసింది. హీరోని చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారని, టెక్నికల్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని, అందులో హీరోగా చేసిన బాలయ్య యాక్టింగ్ ఇరగదీశాడని, హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అంటూ తెగ పొగిడేసింది. ఎక్కడో దేశం కాని దేశంలో ఒక తెలుగు సినిమా గురించి ఇంత గొప్పగా పొగుడుతుంటే మన తెలుగు మీడియాకి మాత్రం ఇవేమీ పట్టట్లేదు. అంటే అగోరిది నాకడానికే వాళ్ళకు టైం సరిపోవట్లేదు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. డాకు మహారాజ్ మూవీ మరో రేర్ ఫీట్ని కూడా అందుకుంది. నందమూరి అడ్డా అయిన చిలకలూరిపేటలో డాకు మహారాజ్ మూవీ 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. అది కూడా రోజుకి 4 ఆటలతో. ఒక సినిమా వారం రోజులు కూడా థియేటర్స్లో ఉండలేకపోతున్న ఈ రోజుల్లో డాకు మహారాజ్ మూవీ 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఈ ఏరియాలో నందమూరి ఫ్యామిలీకి తిరిగేలేదు. డాకు మహారాజ్ మూవీతో అది మరోసారి ప్రూవ్ అయింది. మరి డాకు మహారాజ్ మూవీ రేర్ రికార్డ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.